17 లోక్సభ స్థానాలకు 625 మంది నామినేషన్లు వేశారు. 268 మంది అభ్యర్థులను స్క్రూటినీలో తిరస్కరించారు. ఓవరాల్ గా తెలంగాణలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరెస్పాండెంట్ నుమాన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నుమాన్, అటు ఏపీలో కూడా నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. సో ఓవరాల్ గా తెలంగాణలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? తెలంగాణకు నామినేషన్ల ఉపసంహరణకు తెలంగాణలో జరగబడేటువంటి ఏదైతే జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ రోజుతో ముగియనుంది. ముఖ్యంగా ఏదైతే లోక్సభ అభ్యర్థులు దాదాపు 625 మంది ఏదైతే అభ్యర్థులు ఉన్నారు. సో ఇందులో చూసుకుంటే ప్రధానంగా 800 మందికి పైగా ఏదైతే అభ్యర్థులంతా కూడా నామినేషన్లు వేసినటువంటి నేపథ్యంలో అందులో దాదాపు 150 మందిని రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అందులో ప్రస్తుతం మాత్రం 625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు విత్డ్రాకు సమయం ఉన్నటువంటి నేపథ్యంలో సో మరి ఎంతమంది విత్డ్రా చేసుకుంటారు, ఉపసంహరణ చేసుకుంటారు ఏంటనే దాని మీద కూడా ఒకంత ఉత్కంఠ ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే గత లోక్సభ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు వేశారు. దాదాపు 1200 మందికి పైగా నామినేషన్లు వేశారు. అందులో దాదాపు సగం ఏదైతే ఉపసంహరణ చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందా, లేకపోతే ఈ 625 మంది అభ్యర్థులు కొనసాగుతారా ఏంటనే దాని మీద కూడా ఒకంత సస్పెన్స్ ఉన్నటువంటి పరిస్థితి. మరో మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణ టైం ఉన్నటువంటి నేపథ్యంలో టైం ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే మే 11వ తేదీన జరగబోయేటటువంటి ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ఇటు అభ్యర్థులు కూడా పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు ప్రచారంలో కూడా ఇటు పోటాపోటీగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచార పర్వం మీద కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు మాత్రమే 625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సో ఇందులో మొత్తం కూడా 1420కి పైగా వీరందరూ కూడా నామినేషన్ సెట్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. నీలిమా, రైట్, థాంక్యూ నుమాన్. ఇక తెలంగాణ బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఆ పార్టీ అగ్రనేతలు తెలంగాణలో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఈ 3 రోజులు ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డాలు తెలంగాణలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కొత్తగూడెం, మహబూబాబాద్ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ లో రోడ్ షో నిర్వహిస్తారు. ఇక రేపు ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తారు. ఆందోళనలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మరోవైపు మే 1న హైదరాబాద్ పాతబస్తీలో అమిత్ షా రోడ్ షో నిర్వహిస్తారు. అదేవిధంగా లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం నుంచి షాలిబండ సుధా థియేటర్ వరకు అమిత్ షా రోడ్ షో ఉంటుంది. వీరి పర్యటనల నేపథ్యంలో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ నడి తెలుసుకుందాం. నరేష్, తెలంగాణకు అగ్ర నేతలందరూ కూడా క్యూ కడుతున్నట్లుగా తెలుస్తుంది. సో బీజేపీ అగ్ర నేతలందరూ కూడా తెలంగాణలో పర్యటనలు చేయబోతున్నారు. సో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ముమ్మరం చేసింది. వరుసగా బీజేపీ అగ్రనేతలంతా కూడా రాష్ట్రానికి రాబోతున్నారు. ఈ రోజు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఆయన కొత్తగూడెం, అదేవిధంగా మహబూబాబాద్ లో 2 సభల్లో పాల్గొంటారు. సాయంత్రం హైదరాబాద్ కుత్బుల్లాపూర్ ఏదైతే మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఆయన రోడ్ షో కూడా నిర్వహించబోతున్నారు. రేపు ప్రధానమంత్రి మోడీ తెలంగాణకు రాబోతున్నారు. రేపు ఇంటెలెక్చువల్తో ఎవరైతే మేధావులతో ప్రధానమంత్రి మోడీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఎల్లుండి అమిత్ షా పాత బస్తీలో అమిత్ షా రోడ్ షో కూడా చేయబోతున్నారు. ఇదంతా కూడా బీజేపీ చాలా సీరియస్ గా పార్లమెంట్ ఎన్నికలను తీసుకుంది. అన్ని సర్వేలు తమకు అనుకూలంగా ఉన్న అభిప్రాయాన్ని బీజేపీ వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే వీలైనంత ఓటర్ను తమ వైపు ఆకర్షించుకునే విధంగా పెద్ద ఎత్తున భారీ ప్రచారానికి ప్లాన్ చేస్తున్నారు. కనీసం వీళ్ళు ముగ్గురు ఒక 15 సభల్లో పాల్గొనేలాగా అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జేపీ నడ్డా వీళ్ళు ముగ్గురు కనీసం ఒక 15 సభల్లో ఈ 10 రోజుల పాటు పాల్గొనేలాగా బీజేపీ రూట్ మ్యాప్ ను సిద్ధం చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ఆఖరి 10 రోజులు బీజేపీ ప్రచారం చేయడం ద్వారా కొంత లాభపడింది. ఏదైతే 14% ఓటు దాంతో పాటు 8 అసెంబ్లీ స్థానాలను అప్పట్లో బీజేపీ గెలుచుకుంది. ఈసారి బీజేపీ కనీసం 10 నుంచి 12 స్థానాలను గెలవడంతో పాటుగా 35% ఓట్లను సాధించాలనేది వాళ్ళ టార్గెట్. సో ఈ టార్గెట్ కు అనుకూలంగానే వాళ్ళు మొదటగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించారు, ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సో ఇప్పుడు ఇక ఈ రోజుతోని
ఆఖరి అంటే నామినేషన్ ఘట్టం అంతా కూడా ముగిసింది, ఉపసంహరణలు అన్ని అయిపోయినాయి కాబట్టి రేపు నుంచి పూర్తి స్థాయిలో ప్రచారం మీద అన్ని రాజకీయ పార్టీలు దృష్టి పెడుతున్న నేపథ్యంలో బీజేపీ ఈ విషయంలో ఒక అడుగు ముందుందనే చెప్పాలి. సో ఇందులో భాగంగానే వరుసగా అగ్రనేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జేపీ నడ్డా, అమిత్ షా లాంటి నాయకులతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. తమిళసై కూడా మాజీ గవర్నర్, ప్రస్తుతం తమిళనాడు బీజేపీ నాయకురాలుగా ఉన్న తమిళసై లాంటి నాయకులు కూడా తెలంగాణకు రాబోతున్నారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ తో పాటు నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ లాంటి నేతలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయబోతున్నారు. సో ఈ నేపథ్యంలోనే బీజేపీ కనీసం 10 నుంచి 12 ఎంపీ స్థానాలే గెలిపే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతల వరుస పర్యటనలు అయితే ఉండబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ నరేష్.